హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గణపతి యాత్ర ఛానల్. అండ్ ఈరోజు మన యాత్ర వచ్చేసి మహారాష్ట్రలో ఉన్న అతిపెద్ద శివలింగం ఉన్న టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అది ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో థానే సిటీలో ఉంది. థానే నుంచి 1 కిలోమీటర్ మీరు గూగుల్ మ్యాప్స్లో చూసిన ఆ టెంపుల్ చూపిస్తుంది. టెంపుల్ శ్రీ కోపినేశ్వర్ మందిర్. ఇది భారతదేశంలోని మహారాష్ట్రలోని థానే నగరంలో ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఈ ఆలయం 18వ శతాబ్దానికి చెందినది. ఈ ప్రాంతాన్ని మరాఠా సామ్రాజ్యంలో పేష్వాలు పాలించారు. శివభక్తుడైన మొదటి పేష్వా బాజీరావు కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. పురాణాల ప్రకారం మసుండా అనే సరస్సులో తేలుతున్న శివుని ప్రతిరూపమైన లింగాన్ని గుర్తించిన మత్స్యకారులు లింగాన్ని పేష్వా వద్దకు తీసుకెళ్లారు మరియు లింగం దొరికిన స్థలంలో ఆలయాన్ని నిర్మించమని ఆదేశించారు. పేష్వాకి ఇష్టమైన గుర్రం కోపి పేరు అనే మీదుగా ఈ ఆలయాన్ని కోపినేశ్వర్ అనే పేరు పెట్టారు. అలాగే ఈ శివలింగం ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం పెరుగుతుందట. ఇక్కడైతే వీడియో అయితే తీయనివ్వలేదు, చాలామంది అయితే రెస్ట్రిక్ట్ చేశారు. నేనైతే మెల్లిగా తెలియకుండా తీశాను. చూడండి ఎంత పెద్ద శివలింగం ఉందో లోపల. చాలా బాగా అలంకరణ అయితే చేశారు. నేను వెళ్ళేటప్పుడు అయితే జనం కూడా చాలామంది ఉన్నారు, పూజలు చేస్తున్నారు. అండ్ నేనైతే ఇలాంటి శివలింగం అయితే నేను ఎక్కడా చూడలేదు. మహారాష్ట్రలో ఉన్న అతిపెద్ద శివలింగం అయితే ఇది ఒక్కటే ఉంది. మీరు కనుక మహారాష్ట్ర వస్తే ఈ టెంపుల్ అయితే అసలు మిస్ కాకండి. ఇంకా ఈ గుడిలో చాలా దేవుళ్ళు అయితే దర్శనమిస్తున్నారు, అన్నీ మీకు చూపిస్తాను. టెంపుల్ అయితే చాలా బాగుంది. సో టెంపుల్ బయటకు వచ్చాక ఈ ప్లేస్ని జంబ్లీ నాకా అంటారు. ఇక్కడంతా షాపింగ్ ఏరియాస్ మొత్తం అంతా చాలా తక్కువగా అయితే వస్తాయి. మీరు వస్తే ఇక్కడ షాపింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడైతే అసలు ఖాళీ ఉండదు, ఎప్పుడు రష్గానే ఉంటుంది. చాలా అంటే చాలా రష్గా ఉంటుంది. సో అలా కొంచెం మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. సో అక్కడికి వస్తే తలవపాలి అని చెప్పి ఒక లేక్ ఉంటుంది. మేమైతే లేక్ అంతా ఒక రౌండ్ వేసాము. ఇక్కడ ఫ్యామిలీతో ఫ్రెండ్స్ సరదాగా గడపచ్చు. పిల్లలకి బొమ్మలు, రంగుల రత్నాలు చాలా ఉన్నాయి. మా ఫ్రెండ్ వాళ్ళ పాప అయితే కార్ ఎక్కుతుంది. కార్ ఎక్కగానే కాసేపు బాగానే ఉంది. ఇంకా తర్వాత అయితే ఏడుపు మొదలు పెట్టింది. ఇంకా దిగిపోతా అని చెప్పి ఇంక మేమైతే తను దింపేసాం. సో ఇంకా ఫ్రెండ్కి వెళ్ళాము. లైవ్ స్కెచ్ వేస్తున్నారు. 200 రూపీస్ అంట పర్ పర్సన్కి. గాంధీ తాత. ఇంకా ముందుకెళ్తే ఇక్కడ ఛత్రపతి శివాజీ విగ్రహం ఉంటుంది, లోపల స్టాచ్యూ. ఇప్పుడైతే క్లోజ్లో ఉంది. అండ్ ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు. చూడండి ప్లేస్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ అలాగే ఇక్కడ కార్టూన్ టైప్లో ఒకరు వేషధారణ వేశారు. ఇక్కడ మేమైతే సరదాగా వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకున్నాము. మంచిగా డ్యాన్స్లు వేస్తున్నాడు, గెంతులు వేస్తున్నాడు. తగ్గేదిలే అని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ పాప మళ్ళీ కారు ఎక్కుతానన్నది. ఈసారి అయితే ఏడవలేదు, బాగానే ఎక్కింది. ఇంకా ముందుకెళ్తే మళ్ళీ హార్స్ రైడింగ్ చేసాము. లైక్ అంతా మళ్ళీ ఒక రౌండ్ వేసాడు. 5 మెంబర్స్కి ఒక 200 రూపీస్ ఛార్జ్ తీసుకున్నాను. రైడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది.
ఇక్కడైతే మిసిలి పావ్ అయితే చాలా ఫేమస్. మా ఫ్రెండ్ అయితే చెప్పింది. బట్ అక్కడైతే అసలు ఖాళీనే లేదు అసలు. మొత్తానికి అయితే ఇంకా రిటర్న్ అవుతున్నాము. ఈ ప్లేస్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అలా నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ. నమస్తే.